సో సింహరాశి వారికి అష్టమ స్థానములో అంటే 8వ స్థానంలో శనితో పాటు షష్టగ్రహ కూడం ఏర్పడుతుంది. హ్మ్. దీన్ని షష్టాష్టకాలు అంటారు. సో ఇట్ ఈస్ ఓహ్! వెరీ డేంజరస్. అండ్ సింహరాశిలోకి వచ్చేదే మీడియా, సోషల్ మీడియా, సెలబ్రిటీ మీడియా ఇవన్నీ మీనరాశిలోకి వస్తాయి. ఓకే. సింహరాశిలోకి వస్తాయి. సో సింహరాశిలోకొస్తాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు గోచరించే అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, లవ్‌లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, విదేశీ వీసాలు రిజెక్ట్ అయితాయి. అలాగే ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులుంటాయి, వ్యాపారస్తులకు ట్యాక్స్‌ల పరంగా ఇబ్బందులుంటాయి, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలుంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు పదవులు కోల్పోతారు, పబ్లిక్‌లో చెడ్డ పేరొస్తుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా ఎనీ సెలబ్రిటీ, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు పెను సంచలనాలకు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భార్య, భర్త, తల్లి, తండ్రికి సంబంధించిన ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. హ్మ్. అలాగే సమాజంలో చెడ్డ పేరొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అడుక్కోవాల్సిన పరిస్థితి సింహరాశి వారికి ఏర్పడే అవకాశాలున్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తుంది. అబ్బో! ఓకే. సో నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పెను పాజిటివ్ సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. కొత్త పదవులు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, వీసాలు, వివాహము, సంతానము అనుకూలంగా ఉండబోతా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలుంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే వ్యాపారంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అవకాశాలుంటాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. కళాకారులు, క్రీడాకారులకు విదేశాల్లో ప్రోగ్రాములు, అవార్డులు, రివార్డులతో పాటు విపరీతమైన ధన ఆదాయం కనిపిస్తా ఉంది. హ్మ్. సో కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. సమస్యలేమీ లేవు, రెమెడీస్ ఏమీ లేవు. ఓహ్! సూపర్. సో నెక్స్ట్ తులారాశి. సో 6వ స్థానములో షష్టగ్రహ కూటమి. 6వ స్థానం అనేటువంటిది శత్రుకారకుడు అండ్ రోగకారకుడైన స్థానము. చాలా డేంజరస్ పొజిషను. సో చాలా సంచలనాలు తులారాశి వారికి ఉండబోతా ఉన్నాయి. కాకపోతే తులారాశికి ఉండే పాజిటివ్ ఏంటంటే విపరీతమైనటువంటి ధనయోగము. ఓహ్! డబ్బు ఫ్లో చాలా అధికంగా ఉండబోతా ఉంది తులారాశి వారికి. అండ్ మిగతా అన్ని సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఆడవారికి అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో సంచలనం జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్‌ల పరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు లేదా కేసుల వల్ల సమస్యలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారు పదవిని కోల్పోవడం లేదా సమాజంలో సమస్యలు, పబ్లిక్‌లో చెడ్డ పేరు. సో ఏదైనా నమ్మిన వాళ్ళు మోసం చేయడము, ఇలాంటి సమస్యల బారిన పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఓవరాల్‌గా ఈ సంవత్సరము తులారాశి వారు దేనికి సంబంధించిన వాళ్ళైనా పెను సంచలనము, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా నష్టపోవడము, డబ్బు ఫ్లో ఉంటుంది గానీ ఆర్థికంగా నష్టపోవడము లేదా న్యాయపరమైన ఇబ్బందులు, సంచలనాన్ని ఫేస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వెళ్ళిపోతా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. 100కు 100% అనుకూలంగా ఉంది. సినిమా రంగము, రాజకీయ రంగము, మీడియా రంగం వారికి విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. ఓకే. పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలుంటాయి, ఉద్యోగాలుంటాయి, వ్యాపారంలో 100కి 1000 రూపాయల అనుకూలతలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలుంటాయి. సో సమాజంలో మంచి పేరొస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంది. సో అవార్డులు, రివార్డులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నెగెటివ్స్ లేవు, పాజిటివ్స్ లేవు. సో అంటే నెగెటివ్స్ అనేవి లేవు కాబట్టి వీళ్ళకు రెమెడీస్ అవసరం లేదు. అంతా పాజిటివ్‌గానే ఉంది. రైట్. సో టెన్షన్ లేదు. సూపర్. సో సింహరాశి వారికి అష్టమ స్థానములో అంటే 8వ స్థానంలో శనితో పాటు షష్టగ్రహ కూడం ఏర్పడుతుంది. హ్మ్. దీన్ని షష్టాష్టకాలు అంటారు. సో ఇట్ ఈస్ ఓహ్! వెరీ డేంజరస్. అండ్ సింహరాశిలోకి వచ్చేదే మీడియా, సోషల్ మీడియా, సెలబ్రిటీ మీడియా ఇవన్నీ మీనరాశిలోకి వస్తాయి. ఓకే. సింహరాశిలోకి వస్తాయి. సో సింహరాశిలోకొస్తాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు గోచరించే అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, లవ్‌లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, విదేశీ వీసాలు రిజెక్ట్ అయితాయి. అలాగే ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులుంటాయి, వ్యాపారస్తులకు ట్యాక్స్‌ల పరంగా ఇబ్బందులుంటాయి, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలుంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు పదవులు కోల్పోతారు, పబ్లిక్‌లో చెడ్డ పేరొస్తుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా ఎనీ సెలబ్రిటీ, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు పెను సంచలనాలకు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భార్య, భర్త, తల్లి, తండ్రికి సంబంధించిన ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. హ్మ్. అలాగే సమాజంలో చెడ్డ పేరొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా
ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అడుక్కోవాల్సిన పరిస్థితి సింహరాశి వారికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తుంది. అబ్బో. ఓకే. సో నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పెను పాజిటివ్ సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. కొత్త పదవులు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, వీసాలు, వివాహము, సంతానము అనుకూలంగా ఉండబోతా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపారంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. కళాకారులు, క్రీడాకారులకు విదేశాల్లో ప్రోగ్రాములు, అవార్డులు, రివార్డులతో పాటు విపరీతమైన ధన ఆదాయం కనిపిస్తూ ఉంది. సో కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. సమస్యలు ఏమీ లేవు, రెమెడీస్ ఏమీ లేవు. సూపర్. సో నెక్స్ట్ తులారాశి. సో 6వ స్థానములో షష్టగ్రహ కూటమి. 6వ స్థానం అనేటువంటిది శత్రుకారకుడు అండ్ రోగకారకుడు అయిన స్థానము. చాలా డేంజరస్ పొజిషను. సో చాలా సంచలనాలు తులారాశి వారికి ఉండబోతా ఉన్నాయి. కాకపోతే తులారాశికి ఉండే పాజిటివ్ ఏంటంటే విపరీతమైనటువంటి ధనయోగము, డబ్బు ఫ్లో చాలా అధికంగా ఉండబోతా ఉంది తులారాశి వారికి. అండ్ మిగతా అన్ని సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసా రిజెక్ట్ అవుతాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి, ఆడవారికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో సంచలనం జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్సుల పరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు లేదా కేసుల వల్ల సమస్యలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారు పదవిని కోల్పోవడం లేదా సమాజంలో సమస్యలు, పబ్లిక్లో చెడ్డ పేరు, సో ఏదైనా నమ్మిన వాళ్ళు మోసం చేయడము, ఇలాంటి సమస్యల బారిన పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ సంవత్సరము తులారాశి వారు దేనికి సంబంధించిన వాళ్ళైనా పెను సంచలనము, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా నష్టపోవడము, డబ్బు ఫ్లో ఉంటుంది కానీ ఆర్థికంగా నష్టపోవడము లేదా న్యాయపరమైన ఇబ్బందులు, సంచలనాన్ని ఫేస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వెళ్ళిపోతా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. 100కు 100% అనుకూలంగా ఉంది. సినిమా రంగము, రాజకీయ రంగము, మీడియా రంగం వారికి విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. వ్యాపారంలో 100కి 1000 రూపాయల అనుకూలతలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి. సో సమాజంలో మంచి పేరు వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంది. సో అవార్డులు, రివార్డులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నెగిటివ్స్ లేవు, పాజిటివ్స్ లేవు. సో అంటే నెగిటివ్స్ అనేవి లేవు కాబట్టి వీళ్ళకు రెమెడీస్ అవసరం లేదు, అంతా పాజిటివ్ గానే ఉంది. సో టెన్షన్ లేదు. సూపర్.